కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు విపరీతమైన యూరియా కొరత నెలకొందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఇక ఆ తర్వాత చర్యాల్లో రేణుకా గార్డెన్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా పింఛన్లు పెంచే ఊసే లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన 2 పిల్లర్ల మరమ్మతులు చేయడం లేదని మండిపడ్డారు. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పల్లా సూచించారు. ఒక్కడే పోలే ఏ ఎంపీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మరి ఎన్నికలైన తర్వాత ఏదో వస్తాను 2 ముగ్గురు సర్పంచ్లు మొత్తం 2 ముగ్గురు వాళ్ళు పాపం తీసుకుపోయారు. వాళ్ళు రోజు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ నేను తప్పైపోయినా మేము వస్తాం సార్. మనోళ్ళు అడుగుతున్నాం ఆయన పోయింది కాబట్టి మేము సర్పంచ్ చేస్తే కూడా వాళ్ళు సార్ వీళ్ళు అంటున్నారు. అది పోయింది ఒకరి తర్వాత పోతుంటారు. మన దగ్గరికి ఇవాళ ఒక 500 మంది జాయినింగ్స్ ఉండే, నేను ఇవాళ వద్దని చెప్పిన. ఆల్రెడీ వాళ్ళంట వీళ్ళంట మొత్తం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 500 మంది పైన జాయినింగ్స్ ఉండే చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు ఎక్కడ అవసరం ఉన్నా కూడా అంతే ధైర్యంతో ఇంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ ఉత్సాహం మళ్ళా స్థానిక సంస్థల్లో ఓటడుగుతున్నాం, సిగ్గు దాన్ని కడుతున్నాం. బరాబరిగా చేసిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వమే. అప్పు తెచ్చిన అప్పు కోసం